హాయ్ అండి. ఇదిగోండి పూజ చేసుకుంటాను. తెల్లవారు లెగిసి పూజ చేసుకున్న తర్వాత ఇదిగోండి పూజ అవుతుంది. శివయ్యకి అభిషేకం చేసి తులసమ్మకి పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో ఫ్రిడ్జ్లోనమాట క్యారెట్లున్న క్యాబేజీ దానికి మంచూరియా లాగా చేస్తాననేసి చేస్తాను. ఇదిగోండి దానికి పిల్లలు వచ్చినప్పుడు స్కూల్కి వెళ్ళాడు చిన్నోడు, కొంచెం వచ్చినప్పుడు చేస్తాననేసి ఇదిగోండి కార్న్‌ఫ్లోర్ కొని ఇవి చిన్న చిన్న ఉండల్లా చేసుకొని అనమాట చేసేసి ఇదిగోండి నూనె వేసుకొని ఈ చిన్న చిన్న ఉండలు చేసుకొని వేగించేసి నూనె వేసి నూనెలో వేగించుకున్న పిల్లలకి ఏది ఇష్టమైతే అది చేసి పెట్టాలి కదా. వాడు స్కూల్కి వచ్చిన తర్వాత వాడి ఇష్టం తింటాడు. ఇక పెద్దోడు ఏది ఇచ్చినా తినేస్తారు, కానీ చిన్నోడు కొంచెము వాడి ఇష్టం వచ్చినవే చేసి పెట్టాలి. వచ్చేటప్పటికి చేస్తాను తింటాడులే అనేసి చేశాను అనమాట. ఇదిగోండి ఉల్లిపాయలు కోసాను, పెద్ద పెద్ద పీసులాగే చేసుకోవాలి అనమాట. ఉల్లిపాయలు పెద్ద పెద్ద పీసులా కోసి వేస్తేనే బాగుంటుంది, చిన్న పీసులు చేసేస్తే బాగుండదు. ఉల్లిపాయ ఇదిగోండి తాలింపు పెట్టేసాను. ఇంకా ఇందులో ఏదైనా వేసుకోవచ్చు, కానీ నేను ఏది వేయలేదు. సిమ్లా అయినా ఏదైనా వేసుకోవచ్చు. అన్ని మసాలాలు వేసేసాను. ఇదిగోండి ఆ పౌడర్ కూడా వేసుకున్నాను, మంచూరియన్ పౌడరు. మళ్ళీ దానికి ఆ పౌడర్ వేరే దీంట్లో చిన్న గిన్నెలోనమాట వాటర్ కలుపుకొని అనమాట అది వేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అనమాట వేసేసి ఇది కూడా ఉడికిన తర్వాత నీళ్ళు పోసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఉడుకుతుంది. దగ్గరికి అయిన తర్వాత ఈ వాటర్ అందులో కలిపేసి దగ్గరికి అయిన తర్వాత దించుకోవడమే, అయిపోయింది. పిల్లలకి మంచిగా వచ్చినోడికి అనమాట ఏదైనా చేసి పెడితే వాళ్ళే తింటారనమాట. ఇదిగో మూత పెట్టేసాను, దించేసాను, అయిపోయింది. ఇదిగో నేను కూడా టేస్ట్ చూస్తాను ఎలాగున్నదో అనేసి. అప్పటికి టేస్ట్ బాగా ఉన్నది, వచ్చింది, అయిపోయింది. బాయ్ బాయ్.